విశ్రాంతి కలిగించుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు. నీ బ్రతుకు దినములలో విశ్రాంతి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కోల్పోయి నలిగిపోతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు రాత్రి నీతో ముచ్చటించి ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నిట రాబోయే కాలమంతా నీకు విశ్రాంతి కలుగుతుంది అని. నీ జీవిత కాలం అంతా గొప్ప విశ్రాంతిని కలిగించడానికి సమర్థుడు, శక్తి గల దేవుడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. యేసు. నీ ప్రయాస, నీ భారం, నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదన, నీ కుటుంబంలో ఉన్న కన్నీళ్ళు, నీ గుండెల్లో ఉన్న ఆక్రందనని తొలగించి ఆయన విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. గొప్ప విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి, కొత్త దేవుని స్తుతించండి. విశ్రాంతిని కలిగించిన దేవునికి, విశ్రాంతిని కలిగిస్తున్న దేవునికి గట్టిగా చెప్పండి కొడుతూ, హర్ష ధ్వనులు చేస్తూ దేవుని స్తుతించండి. వేటగాని ఉరిలో నుండి విడిపించి గొప్ప విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే సాతాను నిన్ను బంధించి ఉన్నాడేమో, రోగం అనే బంధకాల మధ్యలో నలిగిపోతున్నావేమో, కుటుంబ సమస్యలనే బంధకాల చేత నలిగిపోతున్నావేమో, పాపము బంధకంలో నలిగిపోతున్నావేమో, శాపము బంధకాల్లో నలిగిపోతున్నావేమో, వేటగాని ఊరిలో నలిగిపోతున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన రాత్రి నిన్ను వేటగాని ఊరిలో విడిపించబోతున్నాడు. యేసయ్యా, ఎంతమంది అయితే నలిగిపోతున్నారు, వేటగాని ఊరిలో చిక్కుకొని కన్నీళ్ళ మధ్యలో విలపిస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలని వేటగాని ఊరిలో నుండి విడిపించుటకు సజీవుడుగా నీ ఎదుట నిలిచి ఉన్నాడు. సజీవుడైన యేసు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన నీకు విశ్రాంతిని కలిగించాలని కోరుకుంటూ ఆయన విశ్రాంతిని కలిగిస్తే నీకు గొప్ప విడుదల, గొప్ప విడుదల, కన్నీళ్ళ నుండి విడుదల, శాపముల నుండి విడుదల, పాపముల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, ప్రతి బంధకముల నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. సాతాను చెరలో నీవు నలిగిపోతుండే రాత్రి సజీవుడైన యేసు సాతాను చేతిలో నుండి, వేటగాని ఊరిలో నుండి విడిపించి గొప్ప సమాధానాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. నీ జీవితంలో విశ్రాంతిని కలిగించాలని ఆయనే నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయనే నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇదిగో నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించి నడిపించి సమృద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్న దేవుడు ఆయన రాత్రి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. క్షేమం లేక నలిగిపోతున్నావా? నీ గుండెల్లో క్షేమం లేదా? నీ కుటుంబంలో క్షేమం లేదా? నేను ప్రకటిస్తున్న యేసు, నేను ఆరాధిస్తున్న యేసు నీకు క్షేమాన్ని కలిగించబోతున్నాడు. నీ బ్రతుకు దినములలో విశ్రాంతిని కలిగించిన దేవుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నా విశ్రాంతి నీకు కలుగుతుంది. ఆయన విశ్రాంతిని కలిగిస్తే ఆయన సన్నిధిలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, నూతన యెరూషలేములో ఆనందం, ప్రార్థనా మందిరంలో సంతోషం, ఆయన సన్నిధిలో విశ్రాంతి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, విశ్రాంతినిచ్చిన దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను నిలిపి గొప్ప సమాధానంతో, గొప్ప నెమ్మదితో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన
ఇచ్చే విశ్రాంతి నూతన యెరూషలేము వరకు నిన్ను నడిపిస్తోంది. ఆయన ఇచ్చే విశ్రాంతి మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి నిత్య సీయోను. ఈ వాక్కుల ద్వారా ప్రాంత ప్రజలకి తృప్తిని కలిగించారు, ఆనందాన్ని కలిగించారు. అందుకు స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. నీ బ్రతుకు దినములన్నిట నీకు విశ్రాంతి కలుగుతుందని వాగ్దాన పూర్వకంగా మీరు మాట్లాడిన ప్రతి వాక్కు కొరగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎంతమంది విశ్రాంతి లేక జీవిత సమస్యల్లో నలిగిపోతూ నెమ్మది లేక కన్నీళ్ళ మధ్యలో నిట్టూర్పులు విడుస్తున్నారు, వారితో మీరు మాట్లాడారు. మీ వాక్కులు ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపజేసి వాగ్దానాలు మీరు నెరవేరుస్తున్నారు. అందుకు స్తోత్రం. నిశ్చయముగా విశ్రాంతినిస్తారని వాగ్దానం చేసినట్టుగా ఈ ప్రాంత ప్రజలకి గొప్ప విశ్రాంతి కలిగించమని వేడుకుంటున్నాను. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని మీకు సెలవిచ్చారు. ఇప్పటి వరకు సమయాన్ని వ్యర్థం చేసుకుని నీ బిడ్డలు అయ్యా మీ చెంతకు రాకుండా లోకాశల వైపు మగ్గు చూపి యేసయ్యా సజీవులని మీరు గుర్తించకుండా ఎంతో మంది కాలాన్ని వ్యర్థం చేసుకుని ఉన్నారు. మీ చెంతకి దిగి వచ్చి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నా. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చారు. మీ చెంతకు వచ్చిన ప్రతి బిడ్డలకు విశ్రాంతి కలిగించారు తండ్రి. ప్రయాసతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన బిడ్డకి విశ్రాంతి కలిగించండి, గొప్ప నెమ్మది కలిగించండి. వేటగాని ఊరిలో నుండి విడిపిస్తారని మీరు సెలవిచ్చారు. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడలో విశ్రమించుచున్నాడు. యేసయ్యా మీ చెంతకు వచ్చిన ప్రతి బిడ్డకి రాత్రి విశ్రాంతిని కలిగించమని వేడుకుంటున్నాం. పాపపు బంధకాల్లో నలిగిపోతున్నా ఊరిలో చిక్కుకొని ఉన్నారు, వారికి విడుదల కలిగించమని వేడుకుంటున్నాం. విడుదల కలిగించమని వేడుకుంటున్నాం. ఈ పలనాడు ప్రాంతాన్ని విడిపించండి నాయన. సాతాను చేతుల నుండి విడిపించు, విడిపించు. గొప్ప విడుదల, పాపపు బంధకాల నుండి విడుదల, శాప బంధకాల నుండి విడిపించు. కన్నీళ్లతో మీ సన్నిధికి వచ్చున్నారు నాయన. ఒక్కొక్కరిని మీరు విడిపించండి తండ్రి, విడిపించండి. మేము విశ్వసిస్తున్నాం ఈ ప్రజలు నీ వారు, నీ చేత సృజించబడిన వారు. యేసయ్యా మీరు ప్రయాసం నుండి విడిపించినందుకై స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి విడిపించినందుకై స్తోత్రం. గొప్ప విశ్రాంతిని మీరు కలిగించమని వేడుకున్నాం. మీరు విశ్రాంతిని కలిగిస్తే గొప్ప క్షేమం కలుగుతుందని మీరు మాట్లాడారు. గుడారాలలో క్షేమం ఉండాలి, వ్యక్తిగత జీవితంలో క్షేమం ఉండాలి. మీ డేర క్షేమ నివాసం అని మీరు సెలవిచ్చారు. మీ ఇంటిలో వస్తువు లెక్క చూడగా ఏది తక్కువ కాదని మీరు సెలవిచ్చారు. క్షేమం ఉండాలి, ఒంట్లో క్షేమం ఉండాలి, ఇంటిలో క్షేమం ఉండాలి. ఆరోగ్యం సమృద్ధిని మీరు దయచేయమని వేడుకుంటున్నారు. లక్షల మంది ప్రజల్ని నడిపిస్తున్న మోషేతో మీరు మాట్లాడి అభయం ఇచ్చి ధైర్యపరిచి నడిపిస్తూ వచ్చారు. భయపడకు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతి కలుగుతుందని మీరు సెలవిచ్చారు. యేసయ్యా ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. భయపడకుడి, ధైర్యముగా ఉండి నీకు విశ్రాంతి కలుగుతుందని సెలవిచ్చారు. ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించిన గొప్ప విశ్రాంతిని ఇవ్వండి. మీ తండ్రి మీకు స్తోత్రం. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి గొప్ప విశ్రాంతిని కలిగించండి తండ్రి. సేవకులకు, విశ్వాసులకు, అన్ని జనులుగా వచ్చిన నీ బిడ్డలందరికీ విశ్రాంతిని కలిగించండి. మీ సన్నిధిని నిత్యము అనుభవిస్తూ ఆనందించేటువంటి గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో స్థిరపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాబోయే కాలాన్ని ఆశీర్వాదకరంగా మార్చు యేసయ్యా. మంచి వాతావరణం ఇచ్చారు. అందరు బిగ్గరగా చెప్పండి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, మీ సహవాసం
సకల పరిశుద్ధులకు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి యేసయ్య కృప. మా శ్రీనిలు గారు పాడిన పాటలు పురుషులు స్టేజ్కి కుడి ఎడమ భాగం పురుషులు కుడి ఎడమ పక్కన నిలబడతారు. స్త్రీలు స్టేజ్ ముందు భాగం నిలబడతారు. దయచేసి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మన ప్రాంతంలో ఇంకా కొన్ని చోట్ల మహోత్సవ ప్రార్థన మందిరాలు ఉన్నాయి. కారంపొడి, నడిపొడి, అలాగే గురజాల, వెల్లుర్తి, అలాగే రాచర్ల, నగరికల్లు ప్రాంతంలో చాలా చోట దేవుని పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. మహోత్సవ ప్రార్థన మందిరం పిడుగురాట్లోనే శ్రీనివాస కాలనీలో మహోత్సవ మందిరం పిడుగురాట్లు ఉన్నారు. నెమ్మదిగా నిదానంగా ప్రార్థనలు చేయించుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఏ సహవాసానికి సంఘానికి చెందిన వారైతే మనకు దగ్గరగా ప్రార్థన మందిరం ఉంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు పరిశుద్ధాత్మ కూడిక, ప్రతి ఆదివారం ఉదయకాలం సరిగ్గా 10 గంటలకు పునరుద్ధరణకు ఆరాధన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. జీవిత సమస్యల చేత, రోగాల చేత, అగ్ని సమస్యల చేత, చేతబడి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత వేధించబడుతున్నారు. దైవ సేవకులు ఈ సమయంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేయించుకోండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా చేసుకున్నారు. నెమ్మదిగా నిదానంగా ప్రార్థనలు చేయించుకోండి. ప్రార్థన చేయించుకున్నవారు మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వండి. దూరాల నిలిచి ఉన్నవారు కూడా ముందు భాగం దయచేసి సేవకు నెట్టుకోవద్దు. దైవజనులు ఈ సమయమైన మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. నెమ్మదిగా నిదానంగా ప్రార్థనలు చేయించుకోండి. ప్రార్థన చేయించుకున్న ప్రార్థనలు చేస్తున్నారు. నెమ్మదిగా నిదానంగా ప్రార్థనలు చేయించుకుని ప్రార్థనలు చేయించుకున్న వారు అవకాశం